యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. విశాఖలో
విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలో భీమిలి పోలీస్ స్టేషన్లోను దాకమర్రి పంచాయతీ లిమిట్స్లో ఫార్చ్యూన్ హిల్స్ వడా లేఅవుట్ అనే ఒక ప్రాంతం ఉన్నదండి. మన తగరపొలస నుంచి విజయనగరం వెళ్తున్న రోడ్డుకి 200 మీటర్స్ ఇన్సైడ్కి ఉంటుంది. ఇది చిన్న కొండల ప్రాంతం లాగా ఉంటుంది, చిన్న హిల్ ఏరియా. ఆ లేఅవుట్లోనూ మనకి ఇప్పుడు మార్నింగ్ మాకు భీమిలి పోలీస్ స్టేషన్కి వచ్చిన సమాచారం ఏంటంటే ఎవరో ఒక మహిళ చనిపోయి ఉన్నదని చెప్పి మా భీమిలి పోలీసు వారికి సమాచారం రావడం జరిగింది. ఇమీడియట్గా మా భీమిలి సిఐ గారు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ఇక్కడికి వచ్చి చూస్తాడికి సుమారు 20-25 సంవత్సరాల మ్యారీడ్ లేడీలాగా కనిపిస్తుందండి. అక్కడ ఆమె ఆఫ్ బర్న్ అయి ఉన్నది, గుర్తుపడడానికి వీలు లేకుండా ఎవరో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉన్నది. ఇది యాక్సిడెంట్లు అయిందా, హోమిసైడా, సూసైడా అనేది ఇంకా మేము ఇప్పుడు క్లూస్ టీమ్ మీద వస్తున్నదండి. దీన్ని ఇంకా అన్ని కోణాల్లో వెరిఫై చేసి పోస్ట్ మార్టం అది అయిన తర్వాత ఇది ఏ విధంగా డెత్ జరిగింది, ఆ మహిళ ఎవరు అని తెలిసిన తర్వాత అన్నీ తెలుసుకుంటామండి. ఈ విషయంలో తెలుసుకున్న తర్వాత మా దర్యాప్తు ప్రకారంగా ఎవరన్నా దీని బాధ్యులు ఉంటే చట్టపరంగా వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం. దానికి సంబంధించి మా సిపి గారు, డీసీపీ గారు డైరెక్షన్స్ ప్రకారంగా ఇప్పుడు సుమారు ఆనందపురం సిబిఐ గారు, భీమిలి టీమ్స్, అలాగే పిఎం పాలెం నుంచి, పద్మనాభం నుంచి మొత్తం సుమారు ఒక 6 టీములను ఆల్రెడీ ఇప్పుడు రంగంలోకి దింపించామండి. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపిస్తున్నామండి. చేసిన తర్వాత అతి త్వరలో ఆమెను ఎవరో అని తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత ఆమె మరణానికి గల కారణం కూడా తెలుసుకొని ఒకవేళ ఏదైనా అన్యాయంగా ఆవిడ మర్డర్ అలాంటిది ఏదైనా తప్పు జరిగింది అన్నట్టు తెలిస్తే దాని ప్రకారంగా వాళ్ళ బాధ్యుల మీద పట్టుకొని వాళ్ళ మీద కాలిన మహిళ మృతదేహం తీవ్ర సంచలనం రేపుతోంది. దాకమర్రి పంచాయతీ ఫార్చ్యూన్ లేఅవుట్లో 20 నుంచి 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక మహిళ మృతదేహం అయితే అనుమానాస్పదంగా ఉన్నట్లు ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. 6 బృందాలు ఈ కేసును ఛేదించడానికి పనిచేస్తున్నాయని ఇప్పటికే ఏసీపీ అప్పలరాజు గారు మీడియాకు వివరించడం కూడా జరిగింది. ఎగ్జాక్ట్లీ ఇదే స్పాట్లో ఒక మహిళ మృతదేహాన్ని అయితే ఒకరు చూసి ఇమీడియట్గా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు ఎగ్జాక్ట్ ఇదే స్పాట్, ఇదే లొకేషన్లో. సో ఇది దాకమర్రి పంచాయతీలో ఉన్నటువంటి ఫార్చ్యూన్ లేఅవుట్. ఇక్కడ లేఅవుట్ అని చెప్తున్నారు. పూర్తిగా మామిడి చెట్లు, మామిడి తోటలు ఉన్నాయి. ఆ తర్వాత రోడ్ ఎలివేషన్ కూడా ఉంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక మహిళ మృతదేహం అనేది సగం కాలినటువంటి సిచ్యువేషన్లో అనేక అనుమానాలు రేకెత్తించే విధంగా కనిపిస్తోంది. అలాగే ఆమె మెడపై కూడా ఒక గాయాన్ని గుర్తించారు. తీవ్రమైనటువంటి రక్తస్రావం కూడా జరిగినట్టుగా స్పాట్లో ఆ మహిళ యొక్క బాడీ సిచ్యువేషన్ బట్టి కూడా పోలీసులు గుర్తించారు. ఇప్పుడే క్లూస్ టీమ్స్ అన్నీ ఇక్కడికి రావడం జరిగింది, ఆధారాలు సేకరించారు. అలాగే డాగ్ స్క్వాడ్ కూడా సంఘటనా స్థలికి చేరుకుని అది కూడా టీమ్ ఇన్వెస్టిగేషన్లో ఏదైతే పార్ట్ ఉందో ఆ రకమైనటువంటి ప్రాథమికంగా జరగాల్సినటువంటి అన్ని ఆధారాలు సేకరించే పనులు కూడా జరిగిన తర్వాత ఆ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఇప్పుడే తరలించడం జరిగింది. ఈ కేసును ఛేదించడానికి మాత్రం 6 బృందాలు పనిచేస్తున్నాయని కూడా 6 టీంలు కూడా ఏర్పాటు చేశామని ఏసీపీ అప్పలరాజు గారు చెప్పారు. ఇక్కడ మనం చూడొచ్చు ఒక్కసారిగా విశాఖలో జరుగుతున్న హత్యలు కావచ్చు, ఆత్మహత్యలు తీవ్ర సంచలనంగా మారుతున్నాయి. ఎందుకంటే పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు జ్యోతిష్యుడు అప్పన్న ఇలాగే సేమ్ సిచ్యువేషన్లో పెట్రోల్ పోసి అతన్ని తగలబెట్టి హత్య చేశారు. అలాంటి దారుణం మరవక ముందే అలాగే నిండు గర్భిణి ఇంకొక గంటలో ఆమె ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నటువంటి తరుణంలో భర్త చేతిలో ఆమె హతమైనటువంటి తీరు తీవ్ర కలకలం రేపింది. ఇప్పుడు మరో వివాహిత, అది కూడా 20 నుంచి 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వివాహిత మహిళ, ఆమె మృతదేహం తీవ్ర అనుమానాస్పదంగా ఉండటం, సగం కాలిన సిచ్యువేషన్లో ఉండటం కూడా తీవ్ర సంచలనం రేపుతోంది. ఫేస్ కూడా అసలు పూర్తిగా ఛిద్రమైపోవడం వల్ల గుర్తుపట్టలేనటువంటి సిచ్యువేషన్లో ఉంది. సో ఇక్కడ మనం ఒకసారి అవుట్ విజువల్స్ అన్నీ కూడా చూస్తే చుట్టూ మామిడి చెట్లు ఉన్నాయి, మామిడి తోట ఉంది, ఇక్కడ రోడ్ ఎలివేషన్ ఉంది, ఇక్కడ 2 వేస్ ఉన్నాయి. ఇటు పద్మనాభం వైపు వెళ్ళడానికి ఒక వే ఉంటే ఇటు మనం తగరపవలస నుంచి విజయనగరం రావడానికి ఈ మధ్యలో ఉన్నటువంటి దాకమర్రి పంచాయతీలోకి వస్తుంది. ఈ లిమిట్ భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో. సో ఈ ఫార్చ్యూన్ లేఅవుట్లో ఫ్రంట్ నుంచి ఎలివేషన్
రాగానే అక్కడ మనకి ఒకవేళ సీసీ కెమెరాస్ ఏమైనా ఉంటే ఈ కేసుని త్వరగా ఛేదించడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక్కడికి ఎంతమంది ఆ మహిళను తీసుకొచ్చి ఇక్కడే చేశారా, లేకపోతే ఆమెను ఎక్కడైనా చంపి ఇక్కడికి వచ్చి ఆమెను తగలబెట్టే ప్రయత్నం చేశారా పెట్రోల్ పోసి, ఇలా అనేక రకాలైనటువంటి అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. మరొకసారి విశాఖని ఉలుకుపాటుకు గురి చేసింది ఈ అనుమానాస్పద మృతి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే విశాఖ ప్రశాంతమైన నగరం అనేది పోయి నేరాలకు అడ్డాగా మారుతుందనేటటువంటి పెద్ద ఎత్తున వదంతులు కూడా వినపడుతున్నాయి, ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే గత కొన్ని నెలలుగా చూస్తే కనుక విశాఖలో జరుగుతున్న ప్రతి నేరం వెనుకతల చాలా బలమైన కారణాలు ఇవన్నీ మనం చూస్తున్నాం. ఎక్కువగా హత్యా నేరాలకు అక్రమ సంబంధాలు కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎక్కువగా కారణమవుతూ ఉన్నాయి. కుటుంబ తగాదాలు, కుటుంబ హత్యలు ఎక్కువగా చూస్తున్నాం. సో ఈ ఘటన ఇప్పుడు భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో దాకమర్రి పంచాయతీలోని ఈ ఫార్చ్యూన్ లేఅవుట్లో వివాహిత అనుమానాస్పద మృతి కూడా అనేక రకాల అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసును ఖచ్చితంగా గంటల వ్యవధిలోనే ఛేదించడానికి ఇప్పటికే 6 బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేస్తున్నామని చెప్తున్నారు ఏసీపీ అప్పల్. మన ఇక్కడ లోకల్ విఆర్ఏ అండ్ కొంతమంది పాసర్స్ బై చూసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. దాని మీద ఇక్కడికి వచ్చి చూసాం అనమాట. అంటే మహిళ వయసు ఎంత ఉండొచ్చు? అప్రాక్సిమేట్ 25 years, 20 మ్యారీడ్లా ఉంది, మెట్లు గట్టు ఉన్నాయి కాబట్టి 25 years అంటే 23 to 27 ఇన్ బిట్వీన్ ద ఏజ్ ఉండొచ్చు. ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ ఉన్నట్టుందండి, కొంత దగ్గర ఒక ఇంజురీ ఉన్నట్టుంది. అంటే ఆత్మహత్యగా భావిస్తున్నారా లేదంటే అది తెలియదు. ఆత్మహత్య అనేది షుడ్ అంటే ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ అయితే దెన్ మనం బిహైండ్ మోటివ్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి అవి వచ్చాయి. ఇట్స్ కామన్ ఇన్వెస్టిగేషన్లో పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఈ లేఅవుట్ వాళ్ళని ఎవరైనా ఎంక్వైరీ చేయడం జరిగింది? వాళ్ళు ఎవరు ఉంటారు కదా ఇక్కడ. లేఅవుట్ అంటే ఇది అంటే ఆల్ ఆర్ వేకెంట్. ఇక్కడ ఏం కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఏం లేదు. ఇట్స్ ఏ వేకెంట్ లేఅవుట్. టీమ్స్ ఉన్నాయి. మా ఏసీపీ సిపి మన ఆఫీసర్స్ ఆల్రెడీ డిప్లాయ్ చేశారండి. We are searching in all possibilities to establish the identity of the lady first. Then ఇన్ని రోజులు ఏమి ఉండదండి. అంతే, అదే వెరిఫై చేయాలి. ఇట్స్ ఆల్ ఏంటంటే సబ్జెక్ట్ వెరిఫికేషన్. వెరిఫై చేసి మనం చెప్పగలిగాం. థ్యాంక్ యూ సార్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు